రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. కొన్ని నెలలుగా నిర్దేశించిన టార్గెట్ మేరకు ఇన్కమ్ రావడం లేదు. ఎక్సైజ్ శాఖకు సైతం రాబడి తగ్గింది. ప్రతి నెల అప్పుల కిస్తీలు, వడ్డీలకు 6,000 కోట్లు చెల్లింపు చేస్తున్న సర్కార్ ఆమ్దాని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. వరద నష్టంలో పావు వంతైన కేంద్రం నుంచి సాయం రాకపోవడంతో మరోసారి రిక్వెస్ట్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ ఆదాయం తగ్గుతోంది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల మేరకు ఆమ్దాని తక్కువ వస్తుంది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్కారుకు ఇన్కమ్ రావడం లేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చింది. లక్ష్యం మేరకు నిజానికి గత నెలాఖరుకు 42,600 కోట్లు రావాల్సి ఉంది. అంటే ప్రతి నెల 1,000 కోట్లు తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. నెలకు 1,500 కోట్ల చొప్పున రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 7,500 కోట్ల లోపే ఆదాయం వచ్చింది. అంటే నెలకు ఇన్కమ్ 1,250 కోట్లు మాత్రమే వస్తుంది. ఇక ఎక్సైజ్ శాఖ రాబడి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రతి నెల సగటున 3,500 కోట్లు ఆదాయం లక్ష్యం పెట్టుకోగా 3,000 కోట్లు దాటడం లేదు. ఓవైపు ఆదాయం తగ్గగా మరోవైపు ప్రతి నెల అప్పుల కిస్తీలు, వడ్డీలకు ప్రభుత్వం 6,000 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సర్కారుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పులు తీసుకునే ఛాన్స్ ఉన్నా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆర్బీఐ నుంచి ఎప్పుడూ తీసుకునే విధంగా యావరేజ్గా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు మాత్రమే తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నష్టం అంచనా వేసి కేంద్రానికి రిపోర్టు పంపితే జరిగిన నష్టంలో పావు వంతైన కేంద్రం నుంచి సాయం అందలేదు. దీంతో వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడం, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపు, వరద బాధితులను ఆదుకోవడానికి నిధుల సమీకరణ ఎట్లా అనే దానిపై సర్కార్ తర్జన భర్జన పడుతోంది. మరోవైపు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్కీములు అమలు చేయడం, ప్రతి నెల అప్పుల కిస్తీలు, వడ్డీలు చెల్లించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన వరద నష్టంలో కనీసం 50% ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచుకోవడం, రెగ్యులర్గా ఇన్కమ్ తెచ్చిపెట్టే శాఖలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన వరద నష్టం సాయం 416 కోట్లు దేనికి సరిపోవని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న నిబంధనలు సరిగా లేవని, వాటిని మార్చి పరిహారం ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్ అయితే బాగు చేసేందుకు ₹1,00,000 ఇవ్వాలి. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయితేనే ఇస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రిపేర్లకు కిలోమీటర్కు 60,000 ఇస్తున్నారు. కానీ నిజానికి ఇవి ఏమాత్రం సరిపోవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఫ్లడ్ ఎఫెక్ట్తో రోడ్లు దెబ్బతిని 7,693 కోట్లు నష్టం వాటిల్లింది. పట్టణాల్లో 1,216 కోట్ల మేర డ్యామేజ్ జరగగా కల్వర్టులు, చెరువులకు గండ్లు పడి ఇరిగేషన్కు 483 కోట్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి 331 కోట్లు, విద్యుత్ స్తంభాలు కూలి 180 కోట్ల మేర నష్టం జరిగింది. మొత్తం 10,312 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి స్టేట్ సర్కార్ రిపోర్ట్ ఇచ్చింది. తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వాలని కోరింది. కానీ కేంద్రం అందులో పావు వంతు కూడా సాయం ఇవ్వలేదు. పైగా 2 తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్లు SDRF కింద ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. ఇందులో నుంచి కనీసం 1,000 కోట్లు అయినా రాష్ట్రానికి వస్తాయనుకుంటే అది జరగలేదు.